మధ్యాహ్నం ఏం చేయండి అంటే ఇది వచ్చేసి మీరు సెంటర్ దిమ్మి, ఈ సెంటర్లో దిమ్మి ఇవ్వండి, ఫీట్ బై ఫీట్ ఇవ్వండి, ఏం కాదు. సరిపోతుంది కదా ఫీట్ బై ఫీట్, మన దీనికి ఓన్లీ బ్యాలెన్స్ కోసమే ఫీట్ బై ఫీట్ దిమ్మి ఇచ్చేసి దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు 1 feet 1 మీటరా 1.5 మీటరా ముందుకు జరుగుతుంది. ఆ దానికి వెల్డింగ్ కొట్టించుకొని వాళ్ళు రేకులు ఏం చేస్తారని అంటే మళ్ళీ ముందుకు పంపేటట్టుగా మీరు రేకులు వేయించుకోండి. ముగ్గు ఇప్పుడే ఇది కదా, ఇది ఇచ్చేసి ఇచ్చేస్తే అయిపోతుంది అంతేలే, ఇంకేముంది అర్థమైంది కదా. మధ్యలో తీసుకోమంటున్నాం కదా నువ్వు, అదే అది మరి అది కూడా కొంచెం వాళ్ళ ఇష్టం, దాన్ని టచ్ కావాలి రేకులకు, అది అర్థమైంది కదా మీకు చెప్పింది. టచ్ అయితే కరెక్ట్ ఫిక్స్ కూర్చుంటది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది బయటికి రాకూడదు, ముందు సైడ్ కు రాకూడదు, ముందు ఎక్కడ ముందుకు ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. ఇటుక కూడా మీరు 9 ఇంచ్ పెడతారు కదా, 9 ఇంచ్. ఇప్పుడు ఇది 9 ఇంచ్ అనుకోండి, ఇట్లా రావాలి గోడ, అదే దాని నుంచి తీసుకోవాలి. ఇది కనిపించకూడదు మాకు, ఇది ఇదిగో ఈడికి 9 ఇంచ్ ఈడ గోడ రావాలి. ఇట్లా లేపుకుంటే కొద్దిగా మీకు అది కవర్ అవుతుంది. 3 రాళ్ళు అదొకటి ఇదొకటి కొద్దిగా ఉంటుంది, ఏం కాదు. కొద్దిగా ఉంటాయి, ఏం కాదు. అర్థమైందిగా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇప్పుడు క్లియర్ చేస్తాం. రేక్ ఎట్లా ఫ్రంట్కి పెంచుకునేది కాబట్టి అది అంతా కొంచుకోండి, మంచిగానే ఉంటుంది. ఇంకోటి విండోస్ ఈ సిమెంట్ పెట్టకండి, ఓకే, స్టీల్ పెట్టాను. ఈ రాడ్స్ పెట్టుకుంటే ఇంకా ఉత్తమం, పెట్టాలి, లేకపోతే ఉంటాయి గాలి ఈజీగా పెట్టాలి. అది కంపల్సరీ ఉండాలి. ఆ చిన్నవి పెట్టొద్దు అంటున్నా. అది కాకుండా సీకులు స్టీల్ ఉంటాయిగా, చేపియాలి, ఇట్లా చేపించుకోండి. ఇట్లా 3 వచ్చేటట్టు నార్మల్ కొట్టించుకోండి. విండో ఇంటికాడ నార్మల్ సీకు చెక్కల కెట్టకుండి దానికి ఒక సన్నం ప్రేమ్ లాగా చేసుకొని దాన్ని ఐరన్ తోనే చేపియాలి. గాలి అనేది ఈజీగా బయటికి రావాలి. ఫీట్ పెట్టకండి, 2 ఫీట్లు పెట్టినా కానీ ఏం కాదు. అట్లా పొడుగు ఎక్కువ పెట్టుకొని తక్కువ పెట్టుకోండి, ఫీటు ఫీట్నర పెట్టి 3 పెట్టుకో, ఈడొకటి ఆడొకటి పెడితే అంటే 3 గాలి వచ్చినా గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మొత్తం లేచిపోతాయి. సాఫ్ట్ వెళ్ళిపోతుంది గాలి వచ్చి.